వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం నందు వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు సమన్వయకర్త బుట్టా రేణుక పాల్గొన్నారు. లబ్ధిదారులకి చేయూత చెక్కు నమూనాని అందించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల కోసం ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకి మనందరం ఎంతో రుణపడి ఉండాలని, తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అన్నారు. పక్క పార్టీ వాళ్ళు మన వద్దకు వచ్చి మోసపూరిత హామీలు ఇస్తూ ఉంటారని, వాళ్ళందరినీ మోసపూరిత హామీల్ని నమ్మి మీరు నమ్మకూడదని, వాళ్ళది మాటల ప్రభుత్వం అని, మన జగనన్నది చేతల ప్రభుత్వం అని బుట్టా రేణుక ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. మన పిల్లలు బాగా చదువుకొని ప్రపంచంలో పోటీపై ఉద్యోగాలు సంపాదించుకునేందుకు నాడు నేడనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి నాడు నేడు కార్యక్రమంలో అదనపు గదులు, బళ్ళలు, మేజాలు, అదేవిధంగా కుర్చీలు, వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవన్నీ ఇచ్చి మరుగుదొడ్లు అన్ని వసతులు కల్పించి ఇంగ్లీష్ మీడియం పెట్టి బాగా చదివిస్తున్నారు. మహిళలందరికీ, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఆఫీసర్ గారు ఇప్పుడు దాకా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏ పథకానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము అని ఆయన లిస్టు చెప్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా లక్షలు కాదు, అన్ని కోట్లలోనే ఆయన నంబర్ చెప్తూనే వెళ్తున్నారు. కోట్లలోనే ఉన్నాయని అంటే మహిళల కోసం జగనన్న ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేశారు అంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. మహిళలు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ కుటుంబాలని చక్కగా వాళ్ళు కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలుగా మీరు ప్రతి సమస్యను కూడా తీర్చుకోగలుగుతారు. అని అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా అటు ఇటు పాడెక్కేస్తారేమో అని ఆడపిల్లలైన మీ మీద, మహిళల మీద, అక్క చెల్లెల మీద నమ్మకం పెట్టుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని మనకే అందిస్తున్నారు. మరి మీరు కూడా ఆ డబ్బులు తీసుకొని చక్కగా వ్యాపారాల్లో లేకపోతే ఏదో చేస్తూ మీ పిల్లల్ని చదివించుకోవడానికో, మీ పిల్లల్ని తీసుకోవడానికి కోసమో, ఏదో కుటుంబం కోసమే మీరు కూడా వాడుకుంటూ జగనన్న ఇచ్చే ఈ ప్రతి పైసను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇంత చక్కగా మనందరికీ పరిపాలన అందిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంకా చాలా చేయాలని ఉంది పేద ప్రజల కోసం. అన్నకు 5 సంవత్సరాలలో అన్ని చేయడం కష్టం కాబట్టి ఈ 5 సంవత్సరాలు చాలా చేశారు. ఇంకా కూడా
మళ్ళీ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా పేదవారి కోసం ఇంకా చాలా చక్కని సంక్షేమ పథకాలు చేయాలనుకుంటున్నారు. కానీ మహిళలందరూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పక్క పార్టీ వాళ్ళు వస్తారు. లాస్ట్ టైం గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి మీ అందరికీ కూడా చాలా ప్రామిసులు చేశారు కదా, ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా మనల్ని నమ్మించాలని ఏదో గ్యారంటీ అంటూ ఏదో భవిష్యత్ అంటూ మన ముందుకు వస్తున్నారు. ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దండి. ఏ ఒక్క చిన్న తప్పు కూడా అయిందనుకో, వాళ్ళు చెప్పే గ్యాస్కో దేనికో మనం మోసపోయామంటే మనకి సున్నా, ఏమీ ఇవ్వరు, ఓన్లీ మాటల వరకే చెప్తారు. సో అది బాగా ఆలోచించుకోండి. జగనన్న ఏదైతే మాట ఇచ్చాడో, ఆయన ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి మాట నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఎంత కష్టమైనా ఏదైనా ఆడపిల్లలకి మహిళలకి మాట ఇచ్చారు అని మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ వచ్చాడు. అలాగే ఈసారి కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. కానీ మనకెవరికి కనిపించకుండా, అంటే మనకెవరికి ఇది లేకుండా ఉండడానికి అపోజిషన్ అన్ని అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. చాలా దగ్గర రోడ్లు వేశారు, కొన్ని పట్టణాలలో ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చారు. మన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందు అభివృద్ధిలో వెళ్ళాలని చాలా పట్టణాలలో చాలా ఇండస్ట్రీస్ తీసుకుని రావడం జరిగింది. మన న్యూస్ లో చెప్తా ఉంటే అందరికంటే హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రం అని. అంటే మన అభివృద్ధి అనేది అంత గొప్పగా ఉంది. అది ఎవరు చెప్పారు? మన ఢిల్లీ పెద్దలు చెప్పారు. కానీ మనల్ని ఈ ఊళ్ళలో మనకి ఎవరికి ఏం తెలియదు అనుకొని ప్రతిపక్షాలన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్తూ